రహదారి భద్రతపై 1K వాక్ రహదారి భద్రతపై గురువారం ఉదయం బీచ్ రోడ్డులో కాళీమాత టెంపుల్ నుంచి పోలీస్ మెస్ వరకు చైతన్య ర్యాలీ నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రహదారి నిబంధనలకు అనుకూలంగా డ్రైవింగ్ చేయాలని, అందరూ హెల్మెట్స్ ధరించాలని అన్నారు. పోలీస్ వారికి అందరూ సహకరించాలని అన్నారు. కలెక్టర్, all other important officers from the district and all the workers and the responsible citizens of Vizag city and the organizers of this rally. A very good morning to you all. 1st July CP post నేను తీసుకున్నాను. ఆ రోజు నుండి ఫస్ట్ డే నుండి నేను చెప్తున్నాను 10 పాయింట్స్. అక్కడ మనం చాలా స్ట్రిక్ట్ గా అవేర్నెస్ and enforcement avasaramu to save lives. Number 1, BIS helmet lane driving, both for the driver as well as for the pillion rider. Number 2, triple riding. Number 3, overspeeding. Number 4, wrong route driving. Number 5, overloading of vehicles. Number 6, driving అది సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్. నంబర్ 7, వితౌట్ సీట్ బెల్ట్ డ్రైవింగ్. నంబర్ 8, మైనర్స్ డ్రైవింగ్, లైసెన్స్ లేకపోయినా డ్రైవింగ్. నంబర్ 9, మద్యం త్రాగి డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్. అండ్ నంబర్ 10, నంబర్ ప్లేట్ లేకుండా డ్రైవింగ్ అండ్ రాంగ్ పార్కింగ్. సో ఒకవైపు లాస్ట్ 15 days నుండి అవేర్నెస్ పెంచమని చెప్పాము. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం ఇన్ అ వెరీ స్ట్రిక్ట్ వే. మన పర్పస్ వచ్చేసి, మన లక్ష్యం 100% కంప్లయన్స్ విత్ ఇన్ ద సిటీ ఆఫ్ వైజాగ్. ఎందుకంటే డాక్టర్గా చెప్తున్నాను, నాకు నా ఫెలో డాక్టర్స్ చెప్తున్నారండి, ప్రతిరోజు వితౌట్ హెల్మెట్ డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ పాలవుతూ మా దగ్గరికి వస్తున్నారండి. ఐసీయూలో అడ్మిషన్ జరుగుతుంది. తర్వాత చాలా మంది చచ్చిపోతారండి బికాస్ ఆఫ్ హెడ్ ఇంజురీ అండ్ మల్టిపుల్ ఆర్గన్ ఇంజురీ. ద పీపుల్ హూ సర్వైవ్, దే సర్వైవ్ విత్ grievous injuries throughout their life. They are disabled. So it's a loss not only to Vizag city, not only to the family, but also to the entire country and to the entire world. So it's high time that we join hands and ensure that Vizag is the first city in AP which has 100% compliance with all traffic rules, which are not for chalaning, not for earning revenue for the government, but for the safety of the citizens of Vizag. Let us all make Vizag a safe and secure city. And in this regard, I will request the district administration also, wherever the traffic signals and pedestrian signals are not working, district collector sir has already promised that he will get them rectified, and wherever there are more need of such traffic signals and pedestrian signals, which is cooperation, we will get them installed and they will all be functioning. And simultaneously CCTVs monitoring, wherever they are not working, they will be rectified, and wherever they are required, they will be installed. So that our plan is to make Vizag a city which will have 100% coverage by CCTVs, 100% coverage by illumination, and 100% traffic signals and pedestrian signals working. Come, let us all join hands to make Vizag a safe city. Thank you. అవేర్నెస్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో. ప్రత్యేకంగా దానికి డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారికి, అదేవిధంగా జిల్లా జడ్జి గారికి, ఇక్కడ పాల్గొన్న మిగతా జడ్జెస్, లాయర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అందరికీ కూడా, మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా ఇన్నాళ్ళ దాకా ఎలా ఉంటారో తెలియదు, కానీ అట్లీస్ట్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ అవేర్నెస్ అండ్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, మీ అందరికీ కూడా ఒక బాధ్యత ఉంది. మీ కుటుంబానికి, అదేవిధంగా సొసైటీకి మీ బాధ్యతని తప్పకుండా అందరూ కూడా ఫాలో అవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. రాబోయే రోజుల్లో స్ట్రిక్ట్గా దాన్ని ఎన్ఫోర్స్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ఫైన్స్ కావచ్చు, సస్పెన్షన్ ఆఫ్ లైసెన్స్ కావచ్చు, మనము రాబోయే రోజుల్లో చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. ద హోల్ పర్పస్ ఆఫ్ దిస్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఈస్ టు సెండ్ ద మెసేజ్. మీ అందరికీ కూడా ఫస్ట్ తెలివి చేయాలి ఎటువంటి చర్యలు తీసుకోవాలని. దానికే ఇలాంటి ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా అవేర్నెస్ రాబోయే రోజుల్లో పెంచుతూ అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ కూడా ఇంకా ఇంటెన్సిఫై చేయడం జరుగుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ వైజాగ్ టు వియర్ సీట్ బెల్ట్స్, be a responsible citizen, should not drink and drive, should not do triple riding in the vehicles, there should not be any over speeding, and ensure that all the road safety rules are followed for your sake, your family's sake, for the state's sake. Wish you all a happy, hale and healthy life. Thank you. Principal District Judge Sir, other honorable judges, lawyers, Joint CP Sir, TCB Madam, other police officials, general public present here. Very good morning to all of you. ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ డ్రైవ్ అనేది జడ్జి గారు చెప్పినట్టు ఆనరబుల్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారా పబ్లిక్ అందరికి కూడా ఒక అవేర్నెస్ రావాలని ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. జనరల్ టెండెన్సీ ఏంటంటే బికాస్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ ఆర్ బికాస్ ఆఫ్ సమ్ అదర్ హరీ మెనీ ఆఫ్ యస్ ఆర్ నాట్ వియరింగ్ అవర్ హెల్మెట్స్. అది ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. అండ్ ఆల్సో దర్ ఇస్ అ టెండెన్సీ టు నాట్ వియర్ సీట్ బెల్ట్స్, ఎస్పెషలీ those riding on the or those who are occupying the seats behind. I welcome respected CP sir for this rally. So those who are sitting in the seats behind are also not wearing the seat belts. It is all the more dangerous for them. So there is an urgent need among the public to be aware of this, to be aware of the consequences, and also overspeeding. Overspeeding is another issue which we are seeing, especially in urban areas, among the youth. That they should be aware, they should be responsible citizens. When you are overspeeding, you are not only putting your life in danger and also putting the life of other person in danger. Imagine, can you live your rest of your life after hitting someone grievously to an accident, and then imagine the other person losing his life. Imagine the kind of guilt you will be going through. So I want all the youngsters to be very very responsible and ensure all safety norms are being followed. And I wish the organizers for planning this rally in such a nice way. I hope this will send a message to the public at large and the citizens of Vizag at large. Thank you so much for giving me this opportunity. Thank you, sir. కోర్టు ఉత్తర్వుల మేరకి ఈ హెల్మెట్ మీద అవేర్నెస్, దానివల్ల ధరించినందువల్ల ఉపయోగాలు ఏంటి అనే దాని మీద, దాంతోపాటు రోడ్ సేఫ్టీ మెజర్స్ అన్నిటి మీద కూడా ఇవాళ ఈ ర్యాలీ చేయడం జరిగింది. కలెక్టర్ సార్, కమిషనర్ సార్, అదేవిధంగా మిగతా జడ్జెస్ అందరి కోఆపరేషన్తో. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే హెల్మెట్ని తప్పకుండా ధరించండి. సేఫ్గా మీ ఉద్యోగాలకి, వ్యాపారాలకి, గమ్యస్థానాలకు వెళ్ళండి. అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఎదురు చూస్తూ ఉంటారు. రోడ్ సేఫ్టీ నామ్స్ అన్నీ తప్పకుండా ఫాలో అవుదాం. అవన్నీ మన కోసమే, మనం తయారు చేసుకున్న చట్టం మనకి సౌకర్యంగా చాలా సేఫ్టీగా ఉండటం కోసం. మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేసేది అంటే దీని మీద బాగా అవేర్నెస్ తీసుకొచ్చేదానికి మీ సహకారం కూడా అందించండి. మరొకసారి అందరు అఫీషియల్స్కి థ్యాంక్స్ చెప్తూ, లా కాలేజ్ స్టూడెంట్స్, వేరియస్ స్టేక్ హోల్డర్స్ వచ్చారు, అందరికీ థ్యాంక్స్ చెప్తూ, ఇక హెల్మెట్ నామ్, అదేవిధంగా సీట్ బెల్ట్, తాగకుండా డ్రైవింగ్, ఇవన్నీ తప్పకుండా ఎన్షూర్ చేద్దాం. థ్యాంక్ యూ. అందరూ కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. It is a directive of Honorable High Court to follow the helmet norm. అదేవిధంగా ర్యాలీ కూడా లా స్టూడెంట్స్ తోటి అందరితోటి ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ చేయమన్నారు, అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. ఈ హెల్మెట్ నామ్ని, అదేవిధంగా సీట్ బెల్ట్ నామ్, అన్ని ట్రాఫిక్ నామ్స్ అన్ని బాగా అందరూ ఉపయోగించాలని, రోడ్ సేఫ్టీని బాగా పెంచాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇప్పుడు కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తాను.